హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలుసు వైజాగ్ లోని ఋషికొండ అనే ఒక కొండ ఎంత ఫేమస్. దాన్ని జగన్ కుటుంబ ఆస్తిగా ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి వాళ్ళంతా ఇప్పుడు అది జగన్ కుటుంబ ఆస్తి కాదు, అది ప్రభుత్వ ఆస్తి అని ఏ నోటితో చెప్తున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. జగన్ మోహన్ రెడ్డి గారి భార్య వ్యూ కావాలన్నారు. అందుకే అక్కడ అంత భారీ కన్స్ట్రక్షన్ చేశారంటూ కొంతమంది టీవీ సీరియల్లో అప్పుడప్పుడు కనిపించేటువంటి సమీర్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. సో ఇటువంటి క్రమంలో ఋషికొండ బీచ్కి ఎప్పటి నుంచో బ్లూ ఫ్లాగ్ హోదా ఉంది. అంటే బ్లూ ఫ్లాగ్ హోదా అంటే అక్కడ ఎటువంటి ప్రమాదాలు ఉండవు, గ్రీనరీ ఉంటుంది. కావాల్సినట్టుగా ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళకి అనువుగా ఉన్న ప్రదేశాన్ని చూసి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఇస్తూ ఉంటారు. బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఉన్నటువంటి ఋషికొండ బీచ్ ప్రతిష్ట దెబ్బతినేలాగా వచ్చిన 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకి, అక్కడ చేసిన డంపింగ్ చెత్తకు మొత్తానికి దాన్ని పట్టించుకోకుండా అన్ని వదిలేయటంతో ఆ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ తీసేయటం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ గా విశాఖపట్నంకి అవమానకరంగా భావించదగినటువంటి విషయం. అయితే దానికి కారణం కూటమి ప్రభుత్వం అని అందరికీ తెలిసినప్పుడు కూడా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి కొత్త థీరీలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ థీరీలు ఏంటంటే, నాడు ఋషికొండని కొట్టేసి ప్యాలెస్ కట్టుకున్నారు. ఎవడ ప్యాలెస్ రా కట్టుకుంది, ఎవడి కోసం కట్టుకున్నారా, మరి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారా అని ప్రజలు అడుగుతున్నారు. సార్ గంటా శ్రీనివాసరావు గారు, ఎవడ ప్యాలెస్ రా అది అని అడుగుతున్నారు. మీరేం సమాధానం చెప్తారు? ఓకే, ఆ కొట్టేసిన మట్టి మొత్తం బీచ్ లో పోసారు. అవునా, ఆ కొట్టేసిన మట్టి తీసుకెళ్లి బీచ్ లో పోసారా? నిజమా సార్? కొన్ని ఫోటోలు వీడియోలు ఏమైనా ఉంటే పంపించండి సార్, అవి మేము టీవీ ఇప్పుడు టెలికాస్ట్ చేస్తాం. వాటిని ఋషికొండ కొట్టేసిన మట్టి తీసుకెళ్లి బీచ్ లో పోసారంటున్నారు కదా, ఆ వీడియోలు ఏమన్నా ఉంటే, ఫొటోస్ ఏమైనా ఉంటే పంపించండి. నిరాధారాలతో మాట్లాడితే ఎరిపప్ప అంటారు. నిజంగా అవి తీసుకుని చూపించండి. దీంతో ఋషికొండ బీచ్ లో రోజు రోజుకి అధ్వానంగా తయారవ్వడం, నాడు ఇచ్చిన బ్లూ ఫ్లాగ్ ని ఉపసంహరించుకోవడం జరిగింది. ఆయన ఋషికొండను కొట్టేసి పోసిన మట్టితోటి అధ్వానంగా తయారైందని చెప్తారు. 9 నెలల్లో మరి వచ్చి మీరు ఏం పీకారు అని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు సార్? గంటా శ్రీనివాసరావు గారు, మీరు వచ్చి 9 నెలలు అయింది, ఋషికొండ బీచ్ని పట్టించుకోకుండా ఏం పీకుతున్నారు, వేసిన మట్టిని తీయకుండా ఏం చేస్తున్నారు అని అడిగితే మన దగ్గర సమాధానం ఏముంది సార్? మీరు నిందలు వేస్తున్నారు, అపనిందలు వేస్తున్నారో తెలియదు, ప్రూఫ్లతో మాట్లాడండి ఏదైనా. అండ్ వన్ మోర్ థింగ్, దీనికి మీకు రెస్పాన్స్ ఎలా ఇస్తున్నారు తెలుసా? ఒకసారి అది కూడా చదువుతానండి. ఇంకా నయ్యా, వైజాపీసీలో ఉన్న వైఎస్సీపీ వాళ్ళందరూ కలిసి బీచ్ వద్దకు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకోవడం వల్ల బీచ్ లో పరిసరాలు పాడయ్యాయని అందుకు బ్లూ ఫ్లాగ్ ఉపసంహరించుకున్నారని లేదు, బ్రతికపోయామంట. వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్తే అక్కడ ప్రతిష్ట పాడైందని చెప్పలేదని ఆనందపడుతున్నారు వాళ్ళు. ఋషికొండ జగన్ ప్యాలెస్ కట్టుకున్నది నిజమే అయితే దాన్ని మీ కూటమి ప్రభుత్వం కూల్చివేయాలి కదా, ఎందుకు ఆ పని చేయలేకపోతుంది? సమాధానం చెప్పండి. ఒక్కొక్కరు వెళ్ళి బాత్రూమ్ ఇంత కాస్ట్, ఫ్యాన్ ఇంత కాస్ట్, డైనింగ్ టేబుల్ ఇంత కాస్ట్, అది ఇంత కాస్ట్, ఇటు నుంచి చూస్తే బీచ్ వ్యూ కనిపిస్తుంది, బయట నుంచి చూస్తే మంచి వాసన వస్తుంది, నా సొల్లు సొతారం మొత్తం మాట్లాడారు కదా. అంతే, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన దాని దగ్గరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇది జర్మన్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ ఇక్కడ ఎక్కడా లేదు, ఎంత అద్భుతంగా కట్టాడు అని ఆయన చెప్పక సిగ్గు లేకుండా చెప్పాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ అయితే అక్కడ తిరుగుతూ వీడియోలు చేసుకున్నాడు. అబ్బా, షో కేసు ఏం చేసుకుంటాడు ఆయన? ఇంత చేసి అన్ని కాస్ట్లు అని చెప్పి ఇంత దరిద్రం చేసి వాళ్ళ మిస్సెస్ కోసం కట్టాడని చెప్పి ఇంత దరిద్రంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ దానిపైన ఆ మట్టిని తీసుకెళ్లి ఇక్కడ వేశారు. ఆ మట్టి వాసనతో బీచ్ పాడైంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా దొడ్డికెళ్ళారు. ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తారేంటి సార్ గంటా శ్రీనివాసరావు గారు? చేతనైతే దమ్ముంటే కూల్చేయండి మరి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్ని. అది చేత కాదు, మళ్ళీ చేయరు. ఎందుకంటే అది ప్రభుత్వం ఆస్తి, టూరిస్ట్ భవనం అని అందరికీ తెలుసు కదా, అందుకోసం దాన్ని తాకరనమాట. టూరిజం శాఖకు సంబంధించిన భవనాలు ప్రభుత్వం కూల్చేస్తే జనం నవ్విపోతారని ఊరుకుంటున్నారా? నిజమే కదా, ఎగిరెగిరి నవ్వుతారు. ప్రజల ఆస్తి నువ్వెవడరా పాడు చేయటానికి కానీ చెప్పులు తీసుకుని కొడతారు, అందుకే కదా భయపడుతున్నారు. సో మన గంటా శ్రీనివాసరావు గారు ఏం చెప్పారంటే ఈ వీడియో చూసిన అందరికి అర్థమైంది కదా, మళ్ళీ చెప్పడం ఎందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.